అమ్మ కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. బాగా నీరసంగా ఉన్నప్పుడు చేసుకునే పాయసం అమ్మ. రండి ఒకసారి ఎలా చేయాలో చూపించేస్తా. ఈ పాయసానికి ముందర చూడండి, 1/2 లీటర్ నీళ్ళు పోస్తాను. అదే 1/2 లీటర్ పాలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక్క పొంగు రానిద్దాం. ఒక 1/2 లీటర్ పాలు, 1/2 లీటర్ నీళ్ళు అంటే 1/2 లీటర్ పాలకి బార్లీ గింజలు 50 గ్రామ్స్ తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్ళల్లో నానపెడదాం. పాలు ఒక్క పొంగు రానిచ్చే లోపల ఈ పని చేద్దాం. చూడండి పొంగు వస్తున్నాయి కదా. ఇప్పుడు వేసేయండి. ఈ బార్లీ కడిగి పెట్టుకున్న బార్లీ వేసేసేయండి. ఒక్కసారి తిప్పుకొని సిమ్ మీదే ఉంచండి. సిమ్ మీద ఉంటే కనుక చక్కగా మనకి ఉడికిపోతుంది. బార్లీ సిమ్ చేస్తున్నా. ఉడుకుతున్నప్పుడు ఇలా ఒడ్డిగిలుగా మూత పెట్టుకోండి. ఒక్కసారి కలయి తిప్పుకోండి. ఇలా మళ్ళీ మూత పెట్టేసి సిమ్ మీదే పెట్టి మూత పెట్టండి. 4-5 స్పూన్లు తిన్నా చాలు, అంత ఎనర్జీని ఇస్తుంది. నేను ఈ తలీబనా పౌడరు అంతకు ముందల వీడియోలో చేశానమ్మా. దాన్ని మనకి కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. ఈ పౌడర్ని కలుపుకుందాం. నరాలకు మంచి శక్తిని ఇస్తుంది. మంచి అంటే ఎంత నీరసంగా ఉన్నా కూడా ఇది ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. భలే తొందరగా మీరు రిలాక్స్ అయిపోతారు, నీరసం తగ్గుతుంది. మళ్ళీ సిమ్ చేయండి. సిమ్ చేసి అలాగే మూత పెట్టేయండి. నేను 5 ఖర్జూరాలు వేసాను. ఇదిగోండి పైన మొదళ్ళు గింజలు కూడా తీసేయండి. తీసేసి ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. 3 యాలకులు, కొంచెం బెల్లం, ఎంత ఒక పెద్ద గడ్డ, చిన్నిగాని నోట్లో పెట్టుకునే పెద్ద గడ్డ పెట్టుకుంటారే అంత. 5 గ్రామ్స్ షుగర్ వేసేసి మిక్సీ పట్టుకుందాం. ఒకసారి చూద్దాం. మనకి దీంట్లో కుంకుమ పువ్వు అది కూడానమ్మా ఆ పౌడర్లోనే కలిపాను కాబట్టి ఇంకేమీ వేయాల్సిన పని లేదు. ఆ పౌడర్ వేసేసుకొని కొంచెం బార్లీ ఈ గింజలు వేసేసుకొని ఇంకొంచెం మరగాలి, దగ్గరికి రావాలి, సరిపోతుంది. అక్కడక్కడ పొడి పలుకులు తగులుతూ ఉంటాయి, ఈ బార్లీ తగులుతూ ఉంటుంది. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత నీరసంగా ఉన్నా కూడా వెంటనే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేద్దాం. చూడండి, 2 ఖర్జూరాలు, 5, కొంచెం బెల్లం ముక్క, 3 యాలకులు, చక్కెర కొంచెం వేసుకున్నాం కదా. ఒకసారి తిప్పేసుకుందాం. అలా చల్లారిన తర్వాతే వేసుకోండి అమ్మ, పాలు ఇరిగిపోతాయి. అందుకని కమ్మగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ఇలా క్రీమీ టెక్స్చర్లో రావాలి. చూసారా ఎలా ఎలా కమ్మగా ఉంటుంది. ఎంత నీరసంగా ఉంది, ఓపిక లేదు అనుకున్నప్పుడు ఇది చేసుకొని తాగండి, చాలా బాగుంటుంది.